మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. నిన్న చంద్రగ్రహణం కారణంగా హోలీ జరుపుకోని వాళ్లు ఇవాళ హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. రంగులు చల్లుకుంటూ చిన్నారులు పెద్దలు సంబరాలు చేసుకున్నారు. రామ్ మందిర్ చౌరస్తా, గడియారం చౌరస్తా దగ్గర హమాలీ సంఘం ఆధ్వర్యంలో హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. డప్పు చప్పుళ్లకు తీన్మారు డాన్సులు వేస్తూ కర్ర విన్యాసాలతో ఆకట్టుకున్నారు. జై శ్రీరామ్. ఈరోజు విశ్వ హిందూ పరిషత్ తరఫున పాలమూరులో హోలీ పండుగ 4వ తారీఖున నిర్వహిస్తున్నాం. కాకపోతే కొన్ని జిల్లాలలో అక్కడక్కడ మాత్రం కొద్దిగా ప్రజలలో సందిగ్ధం వచ్చింది కనుక హిందువులది ఏ పండుగ వచ్చినా కూడా ఒకటే రోజు ఇది. ఎందుకంటే హిందువులు బ్రాహ్మణులను నమ్ముతారు కనుక వాళ్ళను దృష్టిలో పెట్టుకొని అందరూ ఏకమై పంచాంగం ఏదైతే ఉందో దాన్ని ఒకటే రకంగా చేసుకొని ఈరోజు హోలీ వేడుకలు ఏదైతే ఉన్నావో విశ్వ హిందూ పరిషత్ స్టేట్మెంట్ ప్రకారంగా చాలామంది ఈరోజు 4వ తారీఖు నాడు హాలిడేస్ ఉన్నా కూడా కొంతమంది ముందుకు వచ్చి జరుపుకుంటున్నారు. నిన్న 3వ తారీఖు నాడు పెద్దగా ఏం జరగలేదు, ఒకటో జరిగింది. విశ్వ హిందూ పరిషత్ పాలమూరు వాళ్ళు ప్రజలు గౌరవించి ఈరోజు అందరూ జరుపుకుంటాను కనుక విశ్వ హిందూ పరిషత్ తరఫున వారందరికీ హైందవ బంధువులకు పబ్లిక్ అందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పిల్లలు, పెద్దలు, యువకులు కలిసి హోలీని ఉత్సాహంగా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకున్నారు. డీజే పాటలతో డాన్సులు చేశారు. ఖమ్మం పట్టణంలోని పెవిలియన్ గ్రౌండ్స్ లో నిర్వహించిన హోలీ వేడుకల్లో నగర ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వచ్చామండి. మా ఫ్యామిలీతో, మా పిల్లలతో అందరితో వచ్చాము. అందరికీ దాదాపు 1000 మంది దాకా వచ్చారండి. రంగోలీ సూపర్. ఇక్కడ ఉండడం మాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ వరకు ఖమ్మంలో హైదరాబాద్ లో ఉండేది, ఇప్పుడు ఇక్కడ కూడా ఈవెంట్ చేస్తున్నారు. మాకు చాలా హ్యాపీగా ఉంది. అందరం పిల్లలందరం కలిసి రావడం చాలా హ్యాపీగా ఉంది. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో బ్రదర్స్ టీం ఆధ్వర్యంలో డిగ్రీ కళాశాల మైదానంలో హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పిల్లలు, యువకులు, వృద్ధులు కుటుంబ సమేతంగా హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ డీజే పాటలకు డాన్సులు చేశారు. ప్రజలందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు. ఈరోజు జమ్మికుంట మున్సిపల్ ఎన్నికల తర్వాత యువ నాయకత్వం వచ్చిన తర్వాత యువకులలో చాలా కొత్త ఆలోచనలతోటి ఈరోజు బ్రదర్స్
టీం ఒక కొత్త ఆలోచనతోటి ఈరోజు హోలీ వేడుకల్ని జమ్మికుంట ఎక్కడ కూడా జరగని విధంగా ఈరోజు జమ్మికుంటలో యువతంతా చిన్నపిల్లలంతా కూడా ఎక్కడ ప్రమాదాలకు కానీ తల్లిదండ్రులకు కానీ భయం కూడా కలగకుండా ఒక్క దగ్గర ఏర్పాటు చేయాలని ఈరోజు జమ్మికుంట పట్టణ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించినటువంటి నా తమ్ముళ్ళకి, బ్రదర్స్ టీం అందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. రానున్న రోజులలో యువకుల చేతిలో ఒక మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటే ఇలాంటి నిర్ణయాలు ఉంటాయనే దానికి ఇదే మొదటి స్ఫూర్తిగా తెలియజేస్తూ మరోసారి హోలీ శుభాకాంక్షలు. ముందుగా హోలీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జమ్మికుంటలో మొట్టమొదటిసారిగా ఈ యొక్క హోలీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే రోడ్ల మీద ఎప్పుడు కానీ హోలీలకు బైక్ రైడ్లు కానీ పిల్లలు గొడవలు కానీ ఎక్కడ పడితే అక్కడ ఈతలకు కానీ బావిలలో కానీ వెళ్ళడం జరుగుతుంది. కలర్లు ఎక్సికొట్టుకొని అవన్నీ కూడా అరికట్టాలని చెప్పి ఒక మంచి సంకల్పంతో ఈ యొక్క హోలీ ఈవెంట్ను ఎన్నడూ లేని విధంగా ఎప్పుడు కూడా ఇక్కడ జమ్మికుంట పట్టణంలో ఎప్పుడు కూడా నిర్వహించలేదు. మా జమ్మికుంటలో మొట్టమొదటిసారిగా యంగ్ అండ్ డైనమిక్ లీడర్ ములుగు దిలీప్ అన్న మున్సిపాలిటీ చైర్మన్ అయ్యాక ఈ యొక్క యువతలో కొంత జోష్ రావడం జరిగింది. ఆ యొక్క జోష్కు నిదర్శనంగా ఈ రోజున జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ మైదానంలో హోలీ ఈవెంట్ను ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మేము ఒక వారం రోజులుగా ప్రమోషన్లు రాజకీయ నాయకులతో పాటుగా వ్యాపారవేత్తలతో పాటుగా మా టీం సభ్యులతో బ్రదర్స్ టీం ఆర్గనైజేషన్ సభ్యులందరం కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడం జరిగింది. వారం రోజుల నుండి మేము ఎంతైతే ఎక్స్పెక్ట్ చేశామో దానికి 100 రెట్లుగా ఈ రోజున చాలా ఘనంగా ఈ యొక్క హోలీ ఈవెంట్ చాలా విజయవంతంగా ఇక్కడ జరగడం జరుగుతుంది. ఈరోజు మేము జమ్మికుంట పట్టణంలో హోలీ సెలబ్రేషన్ చేసుకున్నాము డిగ్రీ కాలేజ్ గ్రౌండ్లో. చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడు టీవీలలో చూడడమే తప్ప ఇప్పుడు స్వయంగా మేము వచ్చి ఎంజాయ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ టీం అంతా ఆర్గనైజ్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. వాటర్, కలర్స్, సాంగ్స్, డీజే, స్టేజ్ అంతా చాలా బాగా అరేంజ్ చేశారు. అరేంజ్మెంట్ టీం మొత్తం కంగ్రాచులేషన్స్ మా తరపున. చాలా బాగా చేశారు. మేము చాలా ఎంజాయ్ చేశాం. ఫస్ట్ టైం ఇక్కడ ఇలా సెలబ్రేషన్స్ చేయడం అనేది మాకు చాలా హ్యాపీగా ఉందండి. యాక్చువల్గా ఇది మన కల్చర్ కాదు, సిటీ కల్చర్. మేము ఎప్పుడు న్యూస్లో చూసి ఎంజాయ్ చేయడం తప్ప మేము ఇక్కడ ఓన్గా ఇక్కడ ఎంజాయ్ చేయడం అనేది ఫస్ట్ టైము. మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ మా కొత్తగా వచ్చిన మున్సిపల్ చైర్మన్ కానీ మా కౌన్సిలర్స్, మా బ్రదర్స్ టీం వీళ్ళందరి తరఫున చాలా బాగా సెలబ్రేట్ చేయడం జరిగింది. అందరికీ చాలా థ్యాంక్స్. ఎప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ ఇలాగే చేయాలని, మేము చాలా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. హైదరాబాద్లోనే సిటీలలో చూస్తాము. ఫస్ట్ టైం మన జమ్మికుంటలో చాలా బాగా అరేంజ్ చేశారు. ఎందుకంటే కొందరు ఇళ్ళ నుండి బయటికి రాని వాళ్ళు కూడా వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. థ్యాంక్ యూ. హోలీ అంటే కలర్ఫుల్ ఫెస్టివల్. రంగులు చల్లుకుంటూ ఆనందంతో మునిగిపోతారు. కానీ అక్కడ మాత్రం హోలీ అంటే రంగులు కాదు, పంచు పడాల్సిందే. పంచు పడితే ఫేస్ చిత్తడవ్వాల్సిందే. హోలీ రోజు హ్యాపీగా కలర్స్ చల్లుకుంటూ కలర్ఫుల్ గా ఉండాలి. కానీ ఈ పంచుల గోలేంటి? రంగులేసుకోవాల్సింది పోయి బాక్సింగ్ చేసుకోవడం ఏంటి అని అనుకుంటున్నారా? అయితే ఈ పంచుల హోలీ ఎక్కడ జరుగుతుందో తెలియాలంటే లుక్. హోలీ అంటే రంగుల పండుగ. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ సందడిగా గడుపుతారు, ఆనందంగా కేరింతలు కొడతారు. కానీ నిజామాబాద్ జిల్లా సాలూరా మండలం హున్సా గ్రామంలో 125 ఏళ్లుగా పిడిగుద్దులాట నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఒకరినొకరు రక్తం వచ్చేలా కొట్టుకోవడమే ఇక్కడి ఆచారం. తమ పూర్వీకుల కాలం నుంచి చాలా ఏండ్లుగా సాగుతున్న ఈ ఆచారాన్ని తాము పాటిస్తున్నామని చెబుతున్నారు గ్రామస్తులు. హోలీ రోజు ఉదయం పండగ జరుపుకొని ఆ తర్వాత కుస్తీ పోటీలు నిర్వహించి సాయంత్రం పిడిగుద్దులాట నిర్వహించడం సాంప్రదాయంగా వస్తోంది. గ్రామం సుభిక్షంగా ఉండాలని జరుపుకునే ఈ వేడుక గ్రామస్తులంతా ఓ చోటికి చేరి 2 వర్గాలుగా విడిపోయి కొన్ని నిమిషాల పాటు పరస్పరం ముఖాలపై పిడిగుద్దులు కురిపించుకున్నారు. ఈ పిడిగుద్దాట అనేది కొనసాగించకపోతే మా గ్రామానికి అరిష్టమని మా పెద్దలు చెప్తుండేవారు. మరి పిడిగుద్దాట మేము ఉంసా గ్రామస్తులందరము చిన్న చితక మరి కుల మతాలకు అతీతంగా మేము గ్రామస్తులందరం కలిసి కూడా మరి ఈ హనుమాన్ టెంపుల్ ముందు 3 గుంజలను పాతి మధ్యలో ఒక దారాన్ని కట్టి మరి దారాన్ని పట్టుకొని మేము గ్రామస్తులందరం కలిసి కూడా 2 వర్గాలుగా విడిపోయి ఈ దారాన్ని పట్టుకొని ఒకరికొకరు కొట్టుకోవడం జరుగుతూ ఉంది.
ముఖంపై పవర్ పంచులేసుకుంటారు. కానీ ఎదుటివారిని కోపంతోనో లేక శత్రుత్వంతోనో అస్సలు కొట్టరు. ఎలాంటి రాగద్వేషాలకు పోకుండా ఒకరినొకరు ముఖంపై పిడిగుద్దులు గుద్దుకుంటారు. గాయపడిన వారు కామదహనం చేసిన బూడిదను గాయంపై రాసుకుంటారు. అలా ఆ బూడిదను రాసుకుంటే గాయం మానిపోతుందని వారి నమ్మకం. ఆ ఆట పూర్తయిన తరువాత అందరూ కలిసి మళ్లీ అలాయ్ బలాయ్ తీసుకుంటారు. మరి ఈ ఆటను ఈ రోజుల్లో ఆటవిక చర్యగా అని కనిపిస్తుండొచ్చు, కానీ మాకేంటంటే కొనసాగింపుగా ఈ హోలీ సందర్భంగా మా గ్రామంలో మరి అన్ని కులాల వారు ఒక వేదిక వచ్చి ఇదేదో ఫ్రెండ్లీగా ఒకరినొకరు గుద్దుకోవడం అంటే ఇదేదో కక్షల వల్లనో ఇదో కాదు, ప్రేమతోటి అందరూ శత్రుత్వం లేకుండా కొట్లాడుకొని తదనంతరం మళ్ళీ కొట్లాడ అనంతరం ఆలింగనం చేసుకోవడం గొప్ప సంస్కృతి. ఆట ఆరంభానికి ముందు గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కులాల వారీగా ఇరువైపులా నిల్చుంటారు. గ్రామ పెద్ద ఈల వేసిన వెంటనే ఒకరినొకరు రక్తం కారేంత వరకు కొట్టుకుంటారు. మళ్లీ ఈల వేయగానే అందరూ ఆగిపోతారు. ఇదంతా ఓ క్రమశిక్షణగా సాగుతుంది. ఈ పోరాటంలో ఎవరిని ఎవరు కొట్టారనే విషయం అర్థం కాదు. ఎదురుపడ్డ వ్యక్తికి దెబ్బలు పడతాయి. ఒకరిని టార్గెట్ చేసి కొట్టే పరిస్థితి మాత్రం ఉండదు. గాయపడ్డ వ్యక్తిని తోటివారు తమ భుజాలపై మోసుకెళ్లి కామదహనం చేసిన బూడిదను రాస్తారు. ఆ తర్వాత ఆ వ్యక్తి నుంచి బహుమతిగా కొన్ని డబ్బులను తీసుకుంటారు. ఆట పూర్తయిన తరువాత అందరూ ఘనంగా సంబరాలు జరుపుకుంటారు. చాలా ఏళ్లుగా కొనసాగుతున్న ఈ ఆచారాన్ని కొనసాగించకపోతే గ్రామానికి అరిష్టం జరుగుతుందని హున్సా గ్రామస్తుల నమ్మకం. గతంలో ఓసారి పోలీసుల ఒత్తిడితో ఈ ఆటను ఆడకపోవడంతో గ్రామానికి కీడు జరిగిందని చెబుతున్నారు. హింసతో కూడుకున్న ఆటపై గత 3 ఏళ్లుగా పోలీసులు ఆంక్షలు విధించారు. కొద్దిసేపు మాత్రమే కొనసాగించాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గ్రామ పెద్దల జాగ్రత్తలు తీసుకోవాలని ఆంక్షలు విధించారు పోలీసులు. మెదక్ జిల్లాలో లోన్ కట్టకపోవడంతో ఇల్లును సీజ్ చేశారు ఫైనాన్స్ సిబ్బంది. తుప్రాన్ మండలం యావపూర్లో నివాస్ హౌసింగ్ ఫైనాన్స్లో ఓ వ్యక్తి లోన్ తీసుకుని ఇల్లు కట్టుకున్నాడు. ఇంటి లోన్ తిరిగి కట్టకపోవడంతో సీజ్ చేస్తామని బెదిరించారని బాధితులు తెలిపారు. లోన్ కడతామన్నా తీసుకోకుండా ఇంటిని సీజ్ చేశారన్నారు. ఇంట్లో ఆడవారిపై దురుసుగా మాట్లాడి బయటికి నెట్టేశారని ఆరోపించారు బాధితులు. అమ్మా అమ్మా ఒకసారి కదా ఇంట్లో 4 లక్షలు నీకు ఎక్కనా పైసలు వేసినాక లెక్క మొత్తం వేసుకున్నా లెక్క వ్యాపారం ఇచ్చినోడు లోన్లు ఎవరు కట్టదు. ఒకసారి ఇక్కడికి వస్తారా కొత్త స్వామికి రమ్మను బతుమని జీవితాలు బాబు ఎందుకు మేము హౌసింగ్ ఫైనాన్స్ తీసుకొని ఒక 1 year కంటిన్యూ కట్టుకున్నాము. పరీక్షలకు లోన్ తీసుకొని కొడుకు పుట్టి చనిపోవడం వల్ల కొంచెం టెక్నికల్ కొంచెం ఆర్థిక ప్రాబ్లం వచ్చేసింది. గత కడతామని ఒక 5 నెలలు టైట్గా అవ్వడం వల్ల మేము ఆఫీస్కి వెళ్ళి కడతామని పోయినాము. వాళ్ళు అట్లా అమౌంట్ తీసుకోకుండా డైరెక్ట్ మనం ఇప్పుడు ఎలాంటి రెస్పాన్స్ చేయకుండా హౌసింగ్ ఇంటికి వచ్చేసి సీజింగ్ చేస్తామని చెప్పేసి వచ్చేసారు. వాళ్ళు వచ్చి మేము ఈరోజన్నా 80,000 కడతామని మేము సెటిల్మెంట్గా ఈరోజు కడతామని 80,000 అన్నాము. అట్లా కూడా తీసుకోకుండా దౌర్జన్యంగా మనం ఇంటి నుంచి బయట నొక్కేసారు. మాకు ఆదిన వచ్చేసి మాకు ఇల్లు ఒకటే, మాకు జాగా కూడా మాకు బావి దగ్గర ఎక్కువ లేదు. మాకు జాగా ఇట్లా మాకు జాగా ఆర్థిక సమస్య వల్ల మాకు ఏది కూడా లేదు. మాకు ఇల్లు ఆదాయం తప్ప మాకు ఏం లేదు. ఇప్పుడు అందువల్ల 1,39,553 రూపాయలు ఉంది. ఆ అకౌంట్లో ఫ్రీజ్ చేసి పెట్టారు. సరే అట్లా ఫ్రీజ్ చేసినా కూడా మాకు చేతులు అమౌంట్ కొడతామని ఈరోజు 80,000 ఇవ్వడం కూడా అమౌంట్ ఇస్తుంటే కూడా అమౌంట్ తీసుకోకుండా మనం బయట నొక్కేసి దౌర్జన్యంగా ఇప్పుడు ఈ పరిస్థితి చేసి మాకు లాక్ అని ఇవ్వడం జరిగింది సార్. మాకు మేము బతికే పోషం కూడా లేదు సార్. ఇప్పుడు మేము కూడా పిఎస్ వాళ్ళకి కంప్లైంట్ కూడా ఇచ్చి కూడా మేము వాళ్ళని కూడా ఏమన్నా తాగి సోవని కూడా సిద్ధంగా ఉన్నాం సార్. నేను పోయినా కాడ ఎవరు లేరు, మేము అందులో మాత్రం తాగన్నాను. ఇక మళ్ళీ ఎలా చెప్పకుండా వచ్చారు ఎల్లూరు తాతకి తాళం వేస్తాను మాకు అది అడిగేందో మొదటి నుంచి వచ్చింది అది నుంచి వచ్చిందంటే అయ్యా మేము కట్టుకోవడం నెలకు నాకు పిల్ల గిట్లు ఉన్నది బెడ్ రెస్ట్ ఆ పిల్లకి ఏం అది చేసేది లేదు నాన్న ఆయన అంటే వద్దు నాకు అవసరం లేదు ఎల్లూరు మీరు అవుతారు మొత్తం ఇంట్లో చెప్పకాలతో వచ్చారు అయ్యా ఇంట్లోకి. ఇక ఆనందం మేము అతనికి వెళ్ళాం తాళం వేసి పోయి. ఇప్పుడు 10th క్లాస్ నేను ఇప్పుడు ఎగ్జామ్స్ టైం కాకున్న వల్ల ఇప్పుడు బుక్స్ తీసుకుందాం ఎగ్జామ్స్ రాద్దామన్నా అని బయటికి పంపించేసిరు. బుక్స్ ఏమొద్దు అనుకుంటా. ఇప్పుడు మేము ఏం చేయాలి? ఇప్పుడు నాకు ఎగ్జామ్స్ టైము నేను ఎట్లా ఇప్పుడు 10th క్లాస్ ఫ్రీ ఫైనల్ 2 గర్ల్స్ స్కూల్ తెప్పించేసి ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇప్పుడు ఎగ్జామ్స్ టైం
అద్భుతమైన కట్టడాలకు నిలయం వరంగల్ కోట. ఇక్కడి శిల్పాలు, ప్రకృతి రమణీయ సుందర దృశ్యాలు ప్రపంచ పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. కాకతీయుల నాటి కట్టడాలను చూసేందుకు ప్రతి ఏటా పర్యాటకులు పెరుగుతూనే ఉన్నారు. కోటలోని ఏకశిలా చిల్డ్రన్స్ పార్క్ తో పాటు గుండు చెరువులో బోటింగ్ షికారు పర్యాటకులను ఆకర్షిస్తోంది. దీంతో కోటను మరింత అందంగా తయారు చేసేందుకు నిధులు విడుదల చేసింది సర్కార్. ఇక్కడ మనం చూస్తున్న ఏకశిల కోటతోనే దీనికి ఏకశిలా నగరం అని పేరు వచ్చిందని చరిత్ర చెబుతోంది. ఇక్కడి పార్కుకు కూడా ఏకశిల పేరును పెట్టారు. శత్రు దుర్భేద్యమైన ఈ కోటను చూడడానికి ప్రతి ఏటా దేశ విదేశాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. ఇక్కడి చరిత్రను తెలుసుకోవడానికి విద్యార్థులు కూడా ఆసక్తిగా వస్తారు. దీంతో ఈ కోటతో పాటు ఏకశిలా చిల్డ్రన్ పార్క్ను అభివృద్ధి చేయడంపై కూడా అధికారులు ఫోకస్ చేశారు. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో మధ్య కోటలో ఉన్న ఏకశిల పార్క్ ను అభివృద్ధి చేస్తున్నారు. కోటలో ఉన్న గుండు చెరువును బోటింగ్ కు ఉపయోగించేలా చేశారు. చెరువు చుట్టూ బండ్ ఏర్పాటు చేసి 33 ఎకరాల విస్తీర్ణంలో వృక్షాలను పెంచి సహజ సిద్ధ అడవిగా మార్చారు. 4 ఏళ్ల క్రితం 8 ఎకరాల విస్తీర్ణంలో నాటిన మియావాకి మొక్కలతో ఆ ప్రాంతం దట్టమైన అడవిని తలపిస్తోంది. మనకు కనిపించే ఏకశిల అనేటువంటి పేరు ఎందుకు వచ్చిందంటే అది ఒంటికొండ. 11వ శతాబ్దంలో ఇది ఒంటికొండ. ఆ తర్వాత దాన్ని ఓరుకల్లు అనే పేరుతో మనకు పిలువబడుతున్నటువంటిది. దానిపై ఒక శత్రు దుర్భేద్యమైనటువంటి సెంటీ టవర్, శత్రు రాజులను కనిపెట్టడం కోసం ఏర్పాటు చేసినటువంటిది ఆ సెంటీ టవర్. దాంతోపాటు అక్కడ ఒక టెంపుల్ కూడా ఉంటుంది. ఆ టెంపుల్లో ఆనాడు ఒక రాముని యొక్క విగ్రహం ఉండే, కానీ ఢిల్లీ సుల్తాన్ల సమయంలో దాన్ని మొత్తం కూడా డిస్ట్రాయిడ్ చేసినటువంటిది. విగ్రహం లేదు, దేవతామూర్తి విగ్రహం లేదు, కానీ ఆ దేవాలయం ఇప్పటికీ మనకు కంటి కొట్టచ్చు. ఏపుగా పెరిగిన చెట్లు, తీరొక్క పూల వనాలను చూసి జనం ముగ్ధులవుతున్నారు. పర్యాటకుల కోసం ప్రభుత్వం 2 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన కాటేజీల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు సమ్మర్ కావడంతో పర్యాటకుల సంఖ్య కూడా పెరుగుతోంది. దాదాపు ఒక 15 రకాల చెట్లు ఉంటాయి. ఉసిరి, జామ, నిమ్మ, దానిమ్మ, పనస, సపోటా మరియు టేక్ చెట్లు, చింత చెట్లు, చింత చెట్లు, మామిడి చెట్లు, పలు రకాలుగా చాలా అన్ని రకాలుగా ఉండే విధంగా పనస చెట్లు, నేరేడు, ఇవన్నీ అన్ని రకాల చెట్లను నేను పెట్టుకుంటూ దాదాపు ఇప్పుడు ఒక 6 సంవత్సరాల నుంచి వీటిని మెయింటైన్ చేసుకుంటున్నాను. కోటలో ఏర్పాట్లు బాగున్నాయంటున్నారు పర్యాటకులు. బోటింగ్ ను బాగా ఎంజాయ్ చేస్తున్నామని చెప్తున్నారు. గతంలో కంటే ఇప్పుడు కోట చూడడానికి బాగుందని చెప్తున్నారు. ఫోర్ట్ పైకి ఎక్కాం సార్. నెక్స్ట్ ఇక్కడ ఇంకా అంటే గేమ్స్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో మా బాబుతో వచ్చినప్పుడు అయితే కొలంబస్ కానివ్వండి, లేకపోతే జైంట్ వీల్ కానివ్వండి, డ్రాగన్ రైడ్ కానీ అన్నీ ఎక్కామండి. చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు అయితే చాలా చక్కగా ఎంజాయ్ చేస్తారండి. చాలా పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్. పెద్దవాళ్ళకి కూడా, వాకింగ్ చేసుకునే వాళ్ళకి కూడా మార్నింగ్ పూట, ఈవినింగ్ కానివ్వండి చాలా బాగుంటుంది. అండ్ సండేస్ అయితే మేము లంచ్ కూడా తీసుకొచ్చుకొని ఇక్కడే అప్పుడప్పుడు తింటూ ఎంజాయ్ చేస్తుంటాము. ఇట్ వాస్ రియల్లీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అండ్ ఈ బోటింగ్ మాత్రం రియల్లీ ఆసమ్ అండి. చాలా తక్కువ ప్రైస్తో చాలా మంచిగా ఇస్తున్నారు రైడ్స్ అన్నీ కూడా. చాలా బాగుందండి బోటింగ్. ఈ రోజు అయితే బోటింగ్, స్వింగ్స్ అవి ఎంజాయ్ చేసాం. చాలా బాగుంది, ఎక్సలెంట్. బాగున్నాయి, చాలా బాగున్నాయి. కాకతీయుల శిల్పకళ చాలా బాగుంది. అవి ఇప్పటికీ కూడా మంచిగా శిథిలావస్థకు చేరుకోకుండా మంచిగా కాపాడుకోవాలి, ఇంకా ప్రొటెక్ట్ చేసుకోవాలి. దీనిని మన భవిష్యత్తు తరాలకు అందించాలి అనేది. ఓవైపు చరిత్రను తెలుసుకుంటూ కాకతీయుల నాటి వైభవాలను చూస్తూ ప్రకృతిని ఆస్వాదించడం బాగుందంటున్నారు పబ్లిక్. పిల్లలను తీసుకుని వస్తే చరిత్రను చెప్పడంతో పాటు ఇక్కడి చిల్డ్రన్ పార్క్ లో ఎంజాయ్ చేయొచ్చని చెప్తున్నారు. 8th 9th పిల్లల్ని తీసుకుని వచ్చినాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ తొక్కడ తోరణాలు ఉన్నాయి కదా, అవన్నీ చూసాము. బాగున్నాయి, పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. నెక్స్ట్ ఆ కాకతీయుల వంశం గురించి కొంత నాలెడ్జ్ గెయిన్ చేశారు వాళ్ళు. నెక్స్ట్ ఈ పార్క్ చూసుకొని భద్రకాళి టెంపుల్ అవన్నీ చూసుకొని హిస్టారికల్ మూమెంట్స్, హిస్టారికల్ కట్టడాలు, మాన్యుమెంట్స్ గురించి పిల్లలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ టూర్ మాకు సెట్ చేయడం జరిగింది.
కాకతీయ రాజధానిని ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నారు. 2 కోట్ల వ్యయంతో చేపట్టిన కాటేజీల నిర్మాణ పనులు పూర్తి చేస్తున్నారు. పార్కుకు మరింత వసతులు కల్పించి పర్యాటకులకు అధునాతన సౌకర్యాలు కల్పించనున్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా ఏదైతే పర్యాటక కేంద్రంగా ఉండాలి అని చెప్పి ఎక్కడ వీలుంటే అక్కడ ఈకో టూరిజం, టెంపుల్ టూరిజం ఇదంతా కూడా డెవలప్ చేయాలనేది, పర్యాటకులను ఎక్కువ సంఖ్యలో ఆకర్షించాలనేది, దానివల్ల మనకు రెవెన్యూ పెరుగుతుంది అనేటువంటి ఆలోచనతోటి ముఖ్యమంత్రి గారు వాటిని ఎంకరేజ్ చేస్తున్నారు. ముఖ్యంగా వరంగల్ అనేది ఒక పర్యాటక కేంద్రం. దీన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయాలి. అందులో మరి ఫోర్ట్ వరంగల్ కానీ, ఈరోజు మనకు హన్మకొండకు వచ్చినప్పుడు వేస్తంభాల గుడి కానీ, రామప్ప దేవాలయం కానీ, లక్నవరం కానీ, ఇక్కడ ప్రసిద్ధి చెందినటువంటి మరి పర్యాటక కేంద్రాలు. అందులో భాగంగానే గుండు చెరువును కూడా మనం అన్ని విధాల అభివృద్ధి చేసి దాంట్లో బోటింగ్ అట్లాంటివి కూడా మనం ఫెసిలిటీస్ కల్పించినట్టయితే మరి ఎక్కువ సంఖ్యలో పిల్లలతోటి, ఎందుకంటే సాటర్డే సండే వచ్చిందంటే తల్లిదండ్రులు పిల్లలను ఎక్కడ తీసుకుపోతే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అనే క్రోనంలో వాళ్ళు బయటికి వెళ్తా ఉన్నారు. ప్రస్తుతం చేస్తున్న కాటేజీల నిర్మాణం పూర్తయితే ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు ఇక్కడ బస చేసి కోట చరిత్రను తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. చిరుత పులులు, ఎలుగుబంట్లకే పరిమితమైన ఈ ప్రాంతంలో ఇప్పుడు పెద్ద పులి అడుగుపెట్టింది. చొప్పదండి నుంచి జగిత్యాల వరకు పులి పంజా విసురుతుండటంతో స్థానికులు ప్రాణ భయంతో వణికిపోతున్నారు. మూడు నెలల క్రితం కరీంనగర్ రూరల్ మండలంలోని బహదూర్ ఖాన్ పేట పొలాల్లో కనిపించిన పెద్దపులి అడుగుజాడలు జిల్లాలు దాటి రోజుకో చోట ప్రత్యక్షమవుతున్నాయి. 80 రోజుల తర్వాత మళ్లీ కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో అడుగుపెట్టిన పెద్దపులి సిరిసిల్ల, జగిత్యాల అడవి ప్రాంతాల్లో సంచరిస్తూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తోంది. కరీంనగర్ జిల్లాలో చొప్పదండి, కరీంనగర్ రూరల్ మండలాల్లోని పలు గ్రామాల్లో సంచరించిన పులి ఆ తర్వాత యాదాద్రి జిల్లాలో ప్రత్యక్షమైంది. అక్కడి నుంచి సిరిసిల్ల ద్వారా జగిత్యాల జిల్లా భీమారం మండలానికి చేరింది. భీమారం మండలంలోని మోత్కురావుపేటలోని ఓ ఆలయం వద్ద ప్రత్యక్షమైనట్లు అక్కడి రైతులు గమనించారు. ఆ తర్వాత అది కొడిమ్యాల మండలంలోని అటవీ ప్రాంతంలో సంచరించినట్లు పాదముద్రలు నమోదయ్యాయి. దమ్మాయిపేట అటవీ ప్రాంతంలో పులి అడుగులు గుర్తించిన ఫారెస్ట్ అధికారులు సమీప గ్రామాల ప్రజల్లో అప్రమత్తం చేశారు. తిరిగి ఇక్కడి నుంచి వెళ్లిన పెద్ద పులి మోత్కురావుపేటలోని ఆవుల మందపై దాడి చేసి 3 ఆవులను గాయపరిచింది. దీంతో ఎప్పుడు ఎటు నుంచి పెద్ద పులి విరుచుకుపడుతోందోనన్న భయంతో జనం వణికిపోతున్నారు. ఫారెస్ట్ ఆఫీసర్లు పొద్దున వస్తున్నారు, సాయంత్రం వస్తున్నారు, మధ్యాహ్నం వస్తున్నారు, రోజు 3 సార్లు వస్తున్నారు. ఇక్కడ మొత్తం జాగ్రత్త ఉండూరి, అడవికి పోకూరి, ఇక్కడ పులి తిరుగుతున్నది, గోదలు జాగ్రత్తగా కట్టేసుకోరి, మాకు భయం కూడా ఉన్నది అని చెప్పుకుంటూ పోతున్నారు. ఒకళ్ళు ఏటెళ్ళకూరి బయటకు, అప్పుడప్పుడు పోలీసు వాళ్ళు కూడా వస్తున్నారు, అచ్చాలు కూడా చెప్పుకుంటూ పోతున్నారు. అడవికి వెళ్ళకూరి ఒకళ్ళు కానీ ఇద్దరు కానీ రాత్రి దాకా అడవికుండా కూరి జాగ్రత్తగా ఉండూరి అని చెప్పుకుంటూ పోతున్నారు రోజు. కరీంనగర్ రూరల్ మండలం బహదూర్ ఖాన్ పేట నుంచి మొదలైన పెద్దపులి ప్రయాణం చొప్పదండి మండలం రుక్మాపూర్ మీదుగా ఇతర జిల్లాలకు వెళ్లి ఇప్పుడు జగిత్యాల జిల్లా కొడిమ్యాల, భీమారం మండలాలకు చేరుకుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒక పెద్ద పులి 100 కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడికి రావడం వెనుక బలమైన కారణాలే ఉన్నాయని చెబుతున్నారు అధికారులు. మహారాష్ట్రలోని తాడోబా, ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ అడవుల నుంచి కొత్త ఆవాసం కోసం వెతుక్కుంటూ ఈ పులి ఇటువైపు నుంచి వచ్చిందని భావిస్తున్నారు. సాధారణంగా పెద్ద పులికి కావలసింది దట్టమైన పొదలు, సమృద్ధిగా నీరు, ఆహారం. ఇలాంటి అనుకూలతలు కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని అడవుల్లో పులి వెతుక్కుంటుందా అన్న అనుమానాలు ఫారెస్ట్ అధికారులు వ్యక్తం చేస్తున్నారు. మీ అడవులను గుర్తుపట్టకపోతుంది, వాళ్ళు జంగల్ నుంచి వచ్చి నాట్లేసే వాళ్ళు కాబట్టి వాళ్ళు ఇటు వచ్చి చూసి ఇక్కడ పెద్ద పులి వచ్చింది నాటేయమని భయానికి అందరూ ఒక కాడికి చేరి నాటేయం ఇక్కడనే ఉందని అనడంతో రైతులు అందరూ వచ్చి మేము ఉంటాం, మీరు అయ్యి 2 రోజులు వేసారు. అప్పుడే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చినాక వాళ్ళు వచ్చి ఇది మగ పెద్ద పులి, జాగ్రత్తగా ఉండరు. సాయంత్రం 5 అయిందంటే ఈ రైతులు ఎవరు బయట ఉండొద్దు, మళ్ళీ మార్నింగ్ 7 గంటల దాకా గుంపులుగా రావాలి, కట్టెలు పట్టుకొని రావాలి, చాలా జాగ్రత్తగా ఉండరని వాళ్ళ అటవీ శాఖ అధికారులు సూచన చేశారు.
జగిత్యాల జిల్లాలోని భీమారం మండలం మోత్కురావుపేటలో 3 పాడి ఆవులపై పెద్ద పులి దాడి చేయడంతో రైతులు బెంబేలెత్తిపోతున్నారు. దీంతో ఉదయం 7 గంటల లోపు సాయంత్రం 5 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లో పొలాలకు ఒంటరిగా వెళ్లొద్దని చెబుతున్నారు అటవీ శాఖ అధికారులు. గ్రామాల్లో డప్పు చాటింపు వేయిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఎవరైనా పులిని చంపే ప్రయత్నం చేస్తే జైలు శిక్ష పడుతుందని హెచ్చరిస్తున్నారు. ఈ పులి అనేది ఒక్క ఎప్పుడు ఉండదు, షిఫ్ట్ అయిపోతుంది, మళ్ళీ అక్కడి నుంచి కూడా బయట పడుతుంది, వెళ్ళిపోతుంది. సో ప్రజలు నేను కోరేది ఏంటంటే సాయంత్రం 5 తర్వాత ఎవరు కూడా ఫారెస్ట్కి వెళ్ళొద్దు, పొద్దున కూడా 9-10 గంటల ప్రాంతం వరకు కూడా వెళ్ళొద్దు. పశువులను కూడా అడవులకు పంపకుండా ఉండడం బెస్ట్, ఎందుకంటే అది ఎట్లా షిఫ్ట్ అయిపోతుంది, వెళ్ళిపోతుంది వేరే ప్రాంతంలో. అప్రమత్తంగా ఉండాలి. ఒకవేళ వెళ్ళిన పరిసర ప్రాంతాల్లో వ్యవసాయ భూములకు వెళ్ళినా కూడా గుంపులుగా వెళ్ళాలని చెప్పి కోరుతుంది. తన ఆహారం కోసం ఎన్ని కిలోమీటర్ల దూరమైనా ప్రయాణం చేస్తుంది పులి. తాగడానికి నీటి వనరులు కూడా వెతుక్కుంటుంది. ప్రస్తుతం సంచరిస్తున్న మగపులి తన తోడు కోసం ఆడపులిని వెతుక్కుంటూ సంచరిస్తోందని చెబుతున్నారు అటవీ శాఖ అధికారులు. పులి మహారాష్ట్ర అడవుల నుంచి వలస వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. జగిత్యాల, కరీంనగర్ జిల్లాల్లో ఉన్న వాగులు, చెరువులు పులికి నీటి వనరులు అందిస్తుంటే పొలాల్లో తిరిగే పశువులు వేటగా మారుతున్నాయి. గ్రామాల చుట్టూ ఉన్న పొదలు, చెట్లు పులికి డే షెల్టర్ అందిస్తున్నట్లు తెలుస్తోంది. 10 మందికి భయం పులి అంటే 10 మందికి భయం. నైట్లో కూడా మాకు కూడా ప్రమాణం ఉంది, పని ఉంటానికి కూడా. ఇక్కడ సిమ్మల చీకటి ఉంది, కరెంటు కూడా సరిగా లేకుండా అయిపోయింది. ఓపెరి మధ్యాహ్నం కరెంటు కూడా పోతుంది, నైట్లో కరెంటు కూడా పోతుంది, సిమ్మల చీకటి అవుతుంది, కుక్కలు మురుగుతున్నాయి. మాకు కూడా స్థలంకు భయం అవుతుంది. ఏమన్నా అనుమానం లేదు, మాకు ఏం కనిపిస్తుంది సార్, ఏం కనిపించదు కదా. రాత్రిగా కట్టెలు పట్టుకుని మీ ఊళ్ళో ఎవరైనా తిరుగుతారు? ఎవరు లేరు. అంటే పులి కోసం పులి కొరకు గురించి ఎవరికి తిరుగులేదు. అలికిరి ఉంటే మా చేతిలో ఇట్లా పట్టుకుని అలికిరి చేసుకుంటున్నాం అంతే. పెద్ద పులి జగిత్యాల జిల్లాలోనే సంచరిస్తున్నట్టు నిర్ధారించారు ఫారెస్ట్ అధికారులు. ట్రాప్ కెమెరాలతో పులిని ట్రాక్ చేస్తున్నారు. అది ఇక్కడి నుంచి తన శాశ్వత ఆవాసానికి తిరిగి వెళ్లేందుకు ప్రజలు అధికారుల సూచనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఫేక్ బ్యాంక్ ఖాతాల దందా కలకలం రేపుతోంది. అమాయకులే టార్గెట్గా సైబర్ మోసగాళ్లు బ్యాంకు ఖాతాలు తెరిపించి కోట్ల రూపాయల లావాదేవీలు జరిపారు. ఇప్పటికే 11 మందిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. సైబర్ నేరగాళ్లు ఈజీ మనీ కోసం రోజుకో కొత్త దారి వెతుక్కుంటున్నారు. బ్యాంకులను వాడుకొని డమ్మీ ఖాతాలతో జనానికి కుచ్చుటోపి పెడుతున్నారు. తాజాగా జగిత్యాల రూరల్ మండలం బాలపల్లి, పోరండ్ల, గుట్రాజుపల్లితో పాటు పోచమ్మవాడ, రాయకల్ మండలం ఆలూరు, సారంగపూర్ మండలం పెంబట్ల గ్రామాలకు చెందిన కొందరిని సైబర్ కేటుగాళ్లు సంప్రదించారు. ఆధార్, పాన్ కార్డుతో బ్యాంకు ఖాతా తెరిచి తమకు అప్పగిస్తే నగదు ఇస్తామని ఆశ చూపించారు. కొందరు ఆశతో ఖాతాలు తెరిచి ఇచ్చారు. ఖాతాదారుల ఫోన్ నంబర్లకు బదులు మోసగాళ్లు తమ ఫోన్ నంబర్లనే యాడ్ చేశారు. జగిత్యాలలోని ఐడిఎఫ్సి బ్యాంక్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్తో పాటు గాయత్రి బ్యాంక్, కేడీసీ బ్యాంకుల్లో తెరిచిన ఖాతాల ద్వారా భారీగా నగదు లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు పోలీసులు. ఇప్పటి వరకు 11 మంది ఖాతాదారులను గుర్తించి కేసులు నమోదు చేశారు. ఈ ఖాతాలు తెరిపించుకున్నందుకు ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున ఇచ్చినట్లు విచారణలో తేలింది. అయితే అంతకంటే ఎక్కువ మొత్తంలో ఆశ చూపి మరికొందరితో ఖాతాలు తెరిపించి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారం వెనుక హైదరాబాద్కు చెందిన సైబర్ మోసగాళ్లు పనిచేస్తున్నట్లు భావిస్తున్నారు. ఈ ఖాతాలను ఆదాయ పన్ను ఎగవేత కోసం వాడుతున్నారా లేక సైబర్ మోసాల కోసం ఉపయోగిస్తున్నారా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఎవరైతే సంబంధం లేని వ్యక్తులు ఈ ప్రాంతవాసులు ఉంటారో వాళ్ళతోని వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఇచ్చేసి పాన్ కార్డుతోని అకౌంట్స్ ఓపెన్ చేపిస్తారు. ఈ అకౌంట్స్ని ఈ డబ్బులు సైబర్ ఫ్రాడ్స్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్రమంగా సంపాదించిన డబ్బును ఈ అకౌంట్లలో వేసి ఈ అకౌంట్స్లో నుండి మళ్ళీ మనీ ట్రాన్స్ఫర్ చేయడానికి ఉపయోగిస్తారు. సో దీన్ని మ్యూల్ అకౌంట్గా పిలుస్తాం మనం. సో ఇది కూడా నేరమే. ఎవరైతే మ్యూల్ అకౌంట్స్ వాళ్ళకి సైబర్ ఫ్రాడ్స్టర్స్కి అప్పచెప్పిందో వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఆ విధంగా 4 కేసులు రిజిస్టర్ అయినాయి. వాళ్ళను తీసుకొచ్చి ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. స్టేట్ సైబర్ క్రైమ్ ఆదేశాలతో కేసులు నమోదు చేసిన జగిత్యాల రూరల్ పోలీసులు ఖాతాలు తెరిపించిన వారిని గుర్తించే పనిలో పడ్డారు. ఈ దందా జగిత్యాలతో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనే జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దర్యాప్తు పూర్తయితే ఈ నెట్వర్క్ వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు అనేది బయటపడుతుంది.
ప్రైమరీ విద్యార్థులకు సులభతరమైన విద్యా బోధన ద్వారా ఆశించిన ఫలితాలు రాబడుతున్నారు నారాయణపేట జిల్లా ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు. సృజనాత్మకంగా వైవిధ్యభరితంగా పాఠ్యాంశాలు బోధిస్తూ ఆకట్టుకుంటున్నారు. నారాయణపేట జిల్లా ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల వినూత్న బోధన పప్పెట్ షోపై ఓ లుక్. నారాయణపేట జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పప్పెట్ షో క్లాస్ రూమ్ అట్మాస్ఫియర్ను మార్చేస్తోంది. జాయ్ఫుల్ లెర్నింగ్కు కేర్ ఆఫ్ గా నిలుస్తోంది. మూస పద్ధతిలో పాఠ్యాంశాల బోధనకు స్వస్తి చెబుతూ వినూత్న రీతిలో విద్యా బోధనతో నూతన ఒరవడికి శ్రీకారం చుడుతున్నారు నారాయణపేట జిల్లాకు చెందిన టీచర్లు అంబిక, శ్వేత. ప్రైమరీ స్కూల్ పిల్లలకు బొమ్మలతో బోధించడం వీరి ప్రత్యేకత. బుక్తో కాకుండా బొమ్మలతో క్యారెక్టర్ను సృష్టించి పాఠాలు బోధిస్తున్నారు. ఈ ప్రయోగం పాఠశాల విద్యార్థులను ఆకట్టుకుంటోంది. ప్రత్యేకించి ప్రైమరీ స్కూల్ విద్యార్థులు శ్రద్ధగా వింటున్నారు. రోజు బడికి రావడానికి ఆసక్తి చూపుతున్నారు. పద్యాలు, నాటకాలు, రోల్ ప్లేలు, స్టోరీ టెల్లింగ్ లాంటివన్నీ పప్పెట్ షో ద్వారా నిర్వహిస్తూ చిన్నారుల్లో విద్య పట్ల టీచర్లు ఆసక్తిని పెంపొందిస్తున్నారు. ఈ ఇద్దరు టీచర్లు ఢిల్లీలో 15 రోజుల పాటు శిక్షణ తీసుకున్నారు. ఫింగర్ పప్పెట్స్ తయారు చేసి చిన్న చిన్న కథలు చెప్పడం మొదలుపెట్టారు. ఈ టీచర్ల ప్రయత్నంతో విద్యార్థులు సులభంగా నేర్చుకోవడం మొదలుపెట్టారు. టీచర్ల వినూత్న ప్రయత్నంతో విద్యార్థుల్లో మంచి ఫలితాలు కనబడుతున్నాయి. పాఠ్యాంశాలతో పాటు సామాజిక అంశాలు, కథల ద్వారా క్రమశిక్షణ, నైతిక విలువలు నేర్చుకుంటున్నారు. క్లిష్టమైన అంశాలను సరళంగా బోధించడం టీచింగ్ లెర్నింగ్ మెథడ్ యొక్క ప్రత్యేకత. ఈ వినూత్న బోధన పద్ధతి ద్వారా విద్యార్థులకు అన్ని విషయాలు బోధిస్తున్నారు. చదవటం కన్నా పప్పెట్ షో ద్వారా సులభంగా విద్యార్థులు గ్రహిస్తున్నారు. బొమ్మల ద్వారా కొత్త కొత్త విషయాలను ఆసక్తిగా తెలుసుకుంటున్నారు. ఈ బొమ్మల ద్వారా ఏదైనా చదవడం కన్నా చూసి తొందరగా నేర్చుకోవచ్చు. లింగ వివక్షత గురించి మాకు మేడం వాళ్ళు చాలా బాగా చెప్పారు. ఈ బొమ్మల ద్వారా ఏదైనా చదివి ఇబ్బంది పడేది కన్నా చూసి మంచిగా నేర్చుకొని ఈ క్యారెక్టర్స్ అనేది చాలా గుర్తుంటాయి. సమాజంలో ఎవరిని తక్కువ కాదు, అందరూ సమానత్వమే. ఎవరిని తక్కువ అంచనేసి చూడకూడదు. అందరూ ఒకరికంటే ఒకరు పై స్థాయిలోనే ఉండాలని తెలిసింది సార్. మనకి టెక్స్ట్ బుక్లో కన్నా ఎక్కువగా నాలెడ్జ్ పెరుగుతుంది, జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. దీని వలన మనము సంస్కృతి సమాజంలో ఎలా ఉండాలో నాకు అర్థమయ్యింది. ప్రైమరీ స్కూల్ పిల్లలకు బొమ్మలతో బోధన ద్వారా విద్యార్థులు టీచర్లు చెప్పిన అంశాలను సులభంగా గ్రహిస్తున్నారు. పిల్లలు పంచతంత్ర కథలు ఆసక్తిగా చూస్తారు. టీవీ షోలు ఎక్కువ ఆసక్తిని ఇస్తాయని గ్రహించి తోలు బొమ్మలు, బొమ్మలాటలు ప్రభావితం చేస్తాయని గుర్తించి బొమ్మల ద్వారా పప్పెట్ షోను స్కూళ్లలో నిర్వహిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఇటీవల రాష్ట్ర విద్యాశాఖ హైదరాబాద్ రాష్ట్ర విద్య పరిశోధన శిక్షణ మండలి SCERT రాష్ట్ర స్థాయిలో తొలిసారి పప్పెట్రీ షో పోటీ నిర్వహించింది. దీనిలో ధన్వాడ మండలానికి చెందిన కుర్వవాడ పాఠశాల ఉపాధ్యాయురాలు అంబిక, కంసానపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు శ్వేత బహుమతి సాధించారు. యువతలో లింగ సమానత్వంపై అవగాహన అనే అంశంపై సృజనాత్మకతతో ప్రదర్శన నిర్వహించి అందరినీ ఆకట్టుకున్నారు. తోలు బొమ్మలు, బొమ్మలాట, ఈ టీవీ ఇవన్నీ కూడా పిల్లలని బాగా ప్రభావితం చేస్తాయి. ఇలా ప్రభావితం చేసే ఉద్దేశంలోనే మేము పప్పెట్స్ నేర్చుకొని దీని ద్వారా పిల్లలకు నేర్పిస్తే ఇంకా ఈజీగా మా బోధన అవుతుంది కదా అని చెప్పేసి మేము వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత 15 రోజుల్లో మా శిక్షణ కార్యక్రమాలు జరిగినాయి. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మా పిల్లలకి ప్రాక్టికల్గా 1-2 సార్లు చేసి చూపించడం జరిగింది. పిల్లలు చాలా ఎఫెక్టివ్గా నేర్చుకున్నారు. దాంతోపాటు వాళ్ళు పప్పెట్స్ మేకింగ్ కూడా చేయడం నేర్చుకున్నారు. బొమ్మలే డైరెక్ట్గా మాట్లాడి చెప్పడం వల్ల గ్రాస్పింగ్ అనేది చాలా తొందరగా అవుతుంది. అండ్ పిల్లలు కూడా ఇంట్రెస్టెడ్గా లెసన్స్ అనేది వింటారు. ఈ పప్పెట్రీ ద్వారా డైరెక్ట్గా బుక్ పట్టుకొని కాకుండా ఆ బుక్లో ఉన్న క్యారెక్టర్స్ను మేము ఇలా బొమ్మల ద్వారా క్రియేట్ చేసి చెప్పడం ద్వారా పిల్లలు ఈజీగా గ్రాస్పింగ్ అవుతారు. ఇంకొకటి డైలీ బడికి రావడానికి చాలా సుముఖత చూపిస్తారు సార్. పప్పెట్ షో ద్వారా విద్యార్థులు ఆసక్తిగా వినడం, ఎన్నో విషయాలు తెలుసుకోగలుగుతున్నారు. కార్పొరేట్ స్కూల్స్ కు మాత్రమే పరిమితమైన వినూత్న బోధనలు నారాయణపేట జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అందుబాటులోకి రావడం శుభపరిణామం. పప్పెట్ షో జిల్లాలోని అన్ని పాఠశాలల్లో విస్తరింపచేస్తే ఎంతో మంది విద్యార్థులకు చక్కటి అవకాశం ఏర్పడి ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. మహిళా పోలీసులు మారువేషాల్లో తిరుగుతూ మహిళలకు ఆపద వేస్తే అండగా నిలుస్తున్నారు. పోఖ్రీలపై డకైట్ ఆపరేషన్లు చేస్తున్నారు. ఆవారాగాళ్లను అడ్డంగా పట్టుకుంటున్నారు. కీచకులను కారాగారాలకు పంపిస్తున్నారు. మహిళలకు భద్రతకు భరోసానిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో మహిళలకు అండగా నిలబడుతున్న ఆడపులులపై లుక్. వేధించే వాళ్లకు ఎముళ్ళు వాళ్ళు. బస్టాండ్లో మహిళలను వేధించిన, పార్కులో మహిళల్ని వెంబడించిన
ఆ కీచకులను రెడ్ హ్యాండెడ్గా డెకాయిట్ ఆపరేషన్తో పట్టుకుంటున్నారు. మరి షీ టీమ్ సభ్యులు డెకాయిట్ ఆపరేషన్ను ఎట్లా చేస్తున్నారు, ఏ విధంగా చేస్తున్నారు? ఆదిలాబాద్ జిల్లాలో కీచకులకు దడబుట్టిస్తున్న షీ టీంపై V6 న్యూస్ స్పెషల్ రిపోర్ట్. ఆదిలాబాద్ జిల్లాలో మహిళలపై అడుగడుగునా వేధింపులు జరుగుతున్నాయి. గడప దాటితే చాలు పోకిరిగాళ్ల చేష్టలతో మహిళలు వణుకుపోతున్నారు. బస్టాండ్స్, పార్కుల్లో వెంబడిస్తూ వేధిస్తున్నారు. లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. కాలేజీకి వెళ్లినా, పనులకు పట్నం వెళ్లినా, షాపింగ్కు వెళ్లినా ఆవరాగాళ్ల ఆగడాలు ఎక్కువవుతున్నాయి. ఫోన్లలోనూ యువతులను, మహిళలను వేధిస్తున్నారు. దీంతో మహిళలు, యువతులు చిత్రహింసలకు గురవుతున్నారు. పోకిరీలు వేధింపులు అరికట్టేందుకు రంగంలోకి దిగారు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో షీ టీమ్స్ పోలీసులు. మహిళా పోలీసు దళం పోకిరీలకు, ఆవారాగాళ్లకు, కీచకులకు దడపుట్టిస్తోంది. వేధింపులపై మహిళలను చైతన్యం చేస్తోంది. గ్రామాలకు, కాలేజీలకు వెళ్లి మహిళలకు, యువతులకు అండగా ఉంటామని ప్రచారం చేస్తున్నారు. వేధించే వాళ్లపై ఫిర్యాదు చేయాలని సూచించారు. బాధితులు ఫోన్ చేయడానికి వారి నెంబర్లు ఇస్తున్నారు మహిళా పోలీసులు. దీంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు, అన్నదమ్ములకు చెప్పుకోలేని లైంగిక వేధింపులపై కాల్స్ చేసి షీ టీమ్స్ కు ఫిర్యాదు చేస్తున్నారు బాధితులు. బాధితులు ఫోన్ చేస్తే చాలు మహిళా పోలీసులు క్షణాల్లో రియాక్ట్ అవుతున్నారు. ఆదివాసం గూడెం నుంచి ఫిర్యాదు చేసినా, ఆదిలాబాద్ పట్టణంలో ఫిర్యాదు చేసినా వెంటనే స్పందిస్తున్నారు. ఆవారాగాళ్లను కట్టడి చేస్తూ బాధితులకు అండగా ఉంటున్నారు. లైంగిక వేధింపులకు పాల్పడుతున్న కీచకులను అరెస్ట్ చేసి జైలుకు తరలిస్తున్నారు. షీ టీంలో వచ్చినప్పటి నుంచి ఫస్ట్ డ్యూటీస్ ఎట్లా ఉంటాయని భయపడినా, కానీ వచ్చిన తర్వాత డైలీ ఒక న్యూ ఎక్స్పీరియన్స్, ఇంట్రెస్టింగ్. అంటే ఉమెన్కి ఏ విధంగా మనం హెల్ప్ చేయగలుగుతాం, ఏ ఉమెన్ అయినా వాళ్ళ సేఫ్టీ గురించి కానీ వాళ్ళని ఏ ఇబ్బంది అయినా మనం కాపాడగలుగుతాం అన్న ఒక డేర్నెస్ అయితే వచ్చింది. ప్రజెంట్ అయితే నేను ఏ ప్రాబ్లం వచ్చినా, ఏ సిచ్యువేషన్ వచ్చినా నేను సాల్వ్ చేయగలను, ఎట్లాంటి సిచ్యువేషన్ అయినా ఎదుర్కోగలను అనే ఒక నమ్మకం వచ్చింది. సో షీ టీమ్ నాకు చాలా నేర్పింది అన్నట్టు. నార్మల్గా మనకి ఏమైనా సిచ్యువేషన్స్ వస్తే మనం ఇంట్లో చెప్పుకోలేం, పేరెంట్స్కి చెప్పుకుంటే వాళ్ళు ఏమనుకుంటారని కొంచెం భయపడతాం. అలాంటప్పుడు మన బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చెప్పుకోగలుగుతాం. అట్లా వాళ్ళు మన దగ్గర వచ్చి చెప్తున్నారంటే వాళ్ళ సిస్టర్ లెక్కనో, వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ లెక్కనో ఒక మంచి ఫీలింగ్ అనేది వస్తుంది. మళ్ళీ వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేవి మనం సాల్వ్ చేస్తుంటే మనకు ఒక లేనిపోని ఆనందం ఒకటి. ఫస్ట్ టైం వీళ్ళని పట్టుకొస్తే మనకు భయం అనిపించేది. అంటే వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారో, మనం ఏం రియాక్ట్ అవ్వాలో, మనం ఇట్లా వేస్తే ఎట్లుంటుందో డ్యూటీస్ గురించి అంత ఐడియా లేకుండా. కానీ మా సీనియర్ మేడం వాళ్ళు మాకు చాలా ఎట్లా చేయాలి, ఏ సిచ్యువేషన్ ఎట్లా హ్యాండిల్ చేయాలి అన్నీ నేర్పించారు. ప్రజెంట్గా మేము హ్యాండిల్ చేయగలుగుతున్నాం. ఏ సిచ్యువేషన్ అయినా మేము కలిసి చేయగలుగుతాం. ఆదిలాబాద్ జిల్లాలో 80 స్పాట్లుగా గుర్తించారు. అందులో బస్టాండ్లు, చౌరస్తాలు, కాలేజీలు, పార్కులు ఉన్నాయి. వీటిలో మహిళా పోలీసులు నిరంతరం నిఘా ఉంటుంది. ఈ ప్రాంతాలలో మారువేషాల్లో తిరుగుతూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్న వాళ్లను పట్టుకుంటున్నారు. డెకాయిట్ ఆపరేషన్లు చేస్తూ కీచకులు చిక్కేలా వల విసురుతున్నారు. బాల్య వివాహాలను అడ్డుకుంటున్నారు షీ టీమ్స్ పోలీసులు. మరి షీ టీమ్ ఉంది కదా అని చెప్పేసి మా నెంబర్ ఇస్తే ఆమె కాల్ చేసింది. కాల్ చేస్తే అమ్మాయి మాకు కాల్ చేసిన వెంటనే నువ్వు రోజులాగా ప్రతిరోజులాగా వస్తావు కదా, అలాగే రా, వచ్చిన తర్వాత అబ్బాయిని చూపెట్టు, మేము మా టీం అంతా మేము కలిసి అతన్ని మేము ఎలా పట్టుకోవాలో పట్టుకుంటాము, నీ జోలికి కూడా రాకుండా చేస్తాము, కేవలం ఆయన ఎలా ఉన్నాడో మాకు దూరం నుండి చూపించని చెప్పేసి అని అడుగుతాము. అడిగిన వెంటనే ఆ అమ్మాయి అలా అదే విధంగా చూపిస్తుంది. మా కానిస్టేబుల్స్ ఇద్దరు, మళ్ళీ తర్వాత మా ఉమెన్ హెడ్ కానిస్టేబుల్ వాణిశ్రీ మరియు ఉమెన్ పీసెస్ ఇద్దరు కూడా వెళ్ళి అతన్ని పట్టుకొని తీసుకొచ్చి కౌన్సిలింగ్ నిర్వహిస్తాము. ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడ కలిసినా కూడా మేడం చాలా సంతోషంగా ఉంది, నాకు ఇప్పుడు ప్రశాంతంగా ఉంది, ఆ అబ్బాయి అసలు కాదు కదా, ఇప్పుడు అసలు నాకు కనిపించలేదు, అసలు నా వెంట పడతలేదు, నేను చాలా అసలు అక్కడికే ఆపేద్దాం అనుకున్నా, టైలరింగ్ నేర్చుకోవద్దు అనుకున్నా, కానీ ఈ బాధ భరించలేక మా ఇంట్లో కూడా చెప్పలేని పరిస్థితిలో మీరు నాకు సాయం చేసిండ్రని చాలా సంతోషిస్తుంది. ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలో మెయిన్గా ఏంది అంటే మా ఒక నంబర్ ఉంది స్పెషల్గా, ఆదిలాబాద్ షీ టీమ్ నెంబర్ 8712659953. అంటే లేడీస్కి ఏం చెప్తామంటే మీకు ఏదైనా ప్రాబ్లం ఉండి అంటే స్టేషన్ వరకు వెళ్ళకుండా బయట వాళ్ళకు వాళ్ళ యొక్క కంప్లైంట్ తెలియకుండా గోప్యంగా ఉంచడానికి ఈ నంబర్కి కాల్ చేస్తే వాళ్ళ సమస్యలు మేము ఇక్కడికి రమ్మంటాము, పరిష్కరిస్తాము. వాళ్ళు డైరెక్ట్ కాల్ చేయొచ్చు సార్, లేదు అంటే కొంతమంది లేడీస్ ఉంటారు, మేము ఇక్కడ కంఫర్ట్ ఉన్నాం మేడం, పార్క్ దగ్గర మాట్లాడతాము, లేదు అంటే ఎక్కడైనా బయట రండి అంటే వాళ్ళతో వెళ్ళి మేము బయట కూడా మాట్లాడతాం సార్, మాకు యూనిఫామ్ ఉండదు, సివిల్ డ్రెస్లోనే వెళ్తాము. ఇప్పుడు మెయిన్గా ఇక్కడ మాకేంది అంటే మెయిన్ అన్మ్యారీడ్ అమ్మాయిలు ఉండి ఇన్స్టా యూజ్ చేసి, స్నాప్ యూజ్ చేసి, కొందరికి
పాస్ట్లో ఏదైనా లవ్ అఫేర్ ఉండి ఆ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు స్టేషన్కి వెళ్ళడానికి భయపడతారు. ఎట్ సేమ్ టైం పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి భయపడతారు. పేరెంట్స్కి కూడా చెప్పుకోరు. అట్లాంటి వాళ్ళు బయటికి కూడా రారు సార్. అట్లాంటి వాళ్ళు మా దగ్గరకు వచ్చి లేదంటే ఫోన్ చేస్తే వాళ్ళ వివరాలు మేము ఎవరికి చెప్పకుండా గోప్యంగా ఉంచి పరిష్కరిస్తాం సార్. వాళ్ళ కౌన్సిలింగ్ అంటే కౌన్సిలింగ్ చేస్తాము, లేదు అంటే పెట్టి కేసెస్ చేస్తాము, లేదు అమ్మాయి నేను ముందుకు వస్తాను నాకు ప్రాబ్లం ఎక్కువనే ఉంది అంటే ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేస్తాం సార్. వేధింపులకు గురవుతున్న తమకు షీ టీమ్స్ పోలీసులు అండగా నిలవడం, కీచక ఆట కట్టిస్తూ తమకు ధైర్యం ఇస్తున్నారంటున్నారు మహిళలు. బాధితులు షీటింగ్కి ఫిర్యాదు చేస్తే చాలు క్షణాల్లో చేరుకుంటున్నారు, సమస్యల్ని పరిష్కరిస్తున్నారు, బాధితులకు అండగా నిలుస్తున్నారు. బాధితులకు అండగా నిలుస్తున్న షీటింగ్ పోలీసులను ప్రజలు అభినందిస్తున్నారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో రామయ్య కళ్యాణానికి పనులు మొదలయ్యాయి. పాల్గొన్న పౌర్ణమి సందర్భంగా వైకుంఠ ఉత్తర ద్వారం దగ్గర పసుపు కొట్టి స్వామివారి కళ్యాణ తలంబ్రాల తయారీకి శ్రీకారం చుట్టారు ఆలయ అర్చకులు. ఆలయ ఈవో దంపతులు ముత్తైదువులు శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణానికి తలంబ్రాలను సిద్ధం చేశారు. శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నారు ఆలయ అధికారులు. సీతారాముల కళ్యాణం, పట్టాభిషేకం ఉత్సవాలు మార్చి 26, 27న ఘనంగా జరగనున్నాయి. అయితే సీతారాముల కళ్యాణంలో ఎంతో ప్రత్యేకతను సంతరించుకున్న తలంబ్రాలు కలిపే ఘట్టం ముగిసింది. సీతారాముల ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత పసుపు కొమ్ములు దంచే కార్యక్రమం అర్చక స్వాములు, మహిళలు కలిసి శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా పసుపు కొమ్ములు దంచే కార్యక్రమం నిర్వహించే వైదిక బృందం సతీమణులు పసుపు కొమ్ములు దంచి పసుపును తయారు చేశారు. తర్వాత అత్తర్, గులాల్, బుక్క, పసుపు, కుంకుమ, పన్నీర్ వంటి సుగంధ ద్రవ్యాలతో తలంబ్రాలను సిద్ధం చేశారు మహిళలు. స్వామివారి కళ్యాణానికి వాడే తలంబ్రాలు పసుపు రంగులో ఉండటం సహజం. కానీ ఒక్క భద్రాద్రి క్షేత్రంలో సీతారాముల కళ్యాణానికి మాత్రమే తలంబ్రాలు గులాబీ రంగులో ఉండటం ప్రత్యేకత. గోల్కొండ నవాబు తానిషా కాలం నుంచి ఈ సాంప్రదాయం కొనసాగుతోంది. నిన్నటి రోజున మనకి గ్రహణం సంభవించినటువంటి కారణంగా నిన్నటి రాత్రి మనకి ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి ఆరాధనలు, అంకురారోపణ మొదలైనటువంటివన్నీ కూడా నిన్నటి రోజున జరపడం జరిగింది. ఈనాడు మనకి స్వామివారి యొక్క పసుపు కొట్టేటువంటి కార్యక్రమాన్ని, అలాగే ఈ కొట్టినటువంటి దంచినటువంటి పసుపుని మనకి స్వామివారి యొక్క తలంబరాలు కలపడంలో వినియోగించడం జరుగుతుంది. స్వామివారి యొక్క తలంబరాలను ఈనాడు కలుపుతారు. అంతేకాకుండా అమ్మవారు కూడా జన్మించినటువంటి రోజు ఈ రోజు. ఇలా ఇన్ని ప్రత్యేకతలు కూడినటువంటి ఈనాడు ఈ కార్యక్రమాన్ని జరపడం అనేటువంటి చాలా విశేషమైనదిగా భావించింది. అనాదిగా మనకి ఈనాడు ఈ తలంబరాలు కలిపేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, పండితుల వేద మంత్రోచ్చరణల మధ్య స్వామివారి తలంబ్రాలు సిద్ధం చేసే కార్యక్రమం కొనసాగింది. స్వామివారి తలంబ్రాలు కలపడానికి 50 మంది భక్తజనం ఉదయం నుంచి చిత్రకూట మండపం ఎదుట పడిగాపులు పడి మరీ వేచి ఉన్నారు. పూజా కార్యక్రమాలు ముగిసిన తర్వాత భక్తులందరినీ స్వామివారి తలంబ్రాలు కలపడానికి అనుమతించడంతో ఒక్కసారిగా భక్తులతో మిథిలా స్టేడియం ప్రాంగణమంతా భక్తజనంతో నిండిపోయింది. డోలోత్సవం, వసంతోత్సవాలతో రామయ్యను పెళ్లి కొడుకును చేసినట్లుగా ఇక్కడి భక్తులు భావిస్తారు. విద్యుత్ ఉత్పత్తి రంగంలో సింగరేణి మరో ముందడుగు వేసింది. స్థానిక వనరులను వినియోగిస్తూ సోలార్ పవర్ ఉత్పత్తికి ప్రాధాన్యమిస్తుంది. 300 మెగావాట్ల ఉత్పత్తి లక్ష్యంగా ఖాళీ స్థలాలు, ఓపెన్ కాస్ట్ మైన్లు, ఓబీ మట్టి కుప్పలు, డంప్ యార్డులు, నీటిపై తేలియాడే సోలార్ ఫ్లోటింగ్ ప్యానెల్స్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేపడుతోంది. తాజాగా కార్మికుల నివాస క్వార్టర్లపైన సోలార్ పవర్ రూఫ్ ట్యాప్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సింగరేణి పరిధిలో 40,000కు పైగా క్వార్టర్లున్నాయి. పాత క్వార్టర్లతో పాటు కొత్తగా నిర్మిస్తున్న మిలీనియం కాలనీలో కూడా సోలార్ సదుపాయం కల్పించనున్నారు. 12 ఏరియాల్లో 8 ఏరియాలైన శ్రీరాంపూర్, భూపాలపల్లి, RG 1, 2, 3, మనుగూరు, కొత్తగూడెం,
కొత్తగూడెం కార్పొరేట్ ప్రాంతాల్లోని క్వార్టర్లపై సోలార్ ప్యాలెస్ ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 15,000 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా 65,44,00,000 కేటాయించారు. స్లాబ్ పద్ధతిలో నిర్మించిన నిర్మాణంలో ఉన్న క్వార్టర్లపై ప్యానెల్స్ అమర్చనున్నారు. ఈ ప్రక్రియ వేగవంతం చేసేందుకు రూఫ్ టాప్ పై ఉన్న వాటర్ ట్యాంకులు, ఇతర సామాగ్రి తొలగించాలని అన్ని ఏరియాలకు ఆదేశాలు జారీ చేశారు అధికారులు. పర్యావరణానికి అనుకూలమైన మరియు కాలుష్యాన్ని నివారించే యొక్క సోలార్ విద్యుత్తుని సంబంధించిన ప్లాంట్లు పెట్టడంలో సింగరేణి ముందంజలో ఉంది. ఇప్పటిదాకా ఆల్రెడీ 300 మెగావాట్ సంబంధించిన ప్లాంట్లను పెట్టడం జరిగింది. ఇది కాక మళ్ళీ ఇంకొక 200 మెగావాట్లు పెట్టే ప్రణాళికలు వాడి ముందు వరుసలో ఉంది. ప్రస్తుతం కార్మికుల క్వార్టర్లకు విద్యుత్ సరఫరా కోసం ఏటా 100 కోట్ల భారం సంస్థపై పడుతోంది. సోలార్ ప్యానెల్ ద్వారా గృహ అవసరాలను తీర్చడంతో పాటు మిగులు విద్యుత్ను రాష్ట్ర జెన్కో గ్రిడ్కు సరఫరా చేయాలని యాజమాన్యం నిర్ణయించింది. సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి గతంలో చేసిన విన్నపాలను ఇవాళ సింగరేణి యాజమాన్యం పాజిటివ్గా పరిగణలోకి తీసుకొని గత 10 సంవత్సరాల నుంచి ఇది స్టార్ట్ చేసి ఇప్పటి వరకు 300 మెగావాట్లతోటి సోలార్ పవర్ అనేది జనరేట్ అవుతా ఉన్నది. సింగరేణి కాలరీస్ రెన్యూవబుల్ ఎనర్జీ భాగంలో సోలార్ పవర్ జనరేషన్ అనేది ఇప్పుడు ఆల్రెడీ 43 మెగావాట్ల పవర్ జనరేషన్ చేయడం జరుగుతుంది. ఇంకొక 67.5 మెగావాట్ పవర్ జనరేషను కేకేఫై దగ్గర 12.5 మెగావాటు, రాణిత కాలనీ దగ్గర 12.5 మెగావాటు, శాంతికని దగ్గర 17 మెగావాటు. సోలార్ ప్యానెల్స్ విద్యుత్ ఖర్చు తగ్గడంతో పాటు అదనపు ఆదాయం కూడా లభించనుంది. పాత క్వార్టర్లపై ఉన్న నీటి ట్యాంకులు, ఇతర వస్తువులు తొలగించిన సోలార్ ప్యానెల్స్ అమర్చనున్నారు. ఇక త్వరలోనే సింగరేణి కార్మికుల నివాసాల్లో సోలార్ వెలుగులు మెరవనున్నాయి. ఇవి తెలంగాణ అప్డేట్స్.